హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రూబీ సిస్టర్స్. ఈ రోజు మన వీడియో ఏంటంటే చింత చిగురు మటన్. ఎప్పుడు ఉత్తి మటనే వండుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి? అదే చింత చిగురు యాడ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి, ఎంతో రుచిగా, మీరు ఎప్పుడు వండి పెట్టినా తినేంత కమ్మగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా చింత చిగురు అయితే నేను తీసుకున్నానండి. ఒక 100 గ్రాములు చింత చిగురు అయితే నేను తీసుకున్నాను. కొంచెం పులుపు ఎక్కువ ఉన్న చింత చిగురు అంటే తీసుకోండి, చాలా బాగుంటుంది కర్రీకి. మొత్తం పెద్ద పెద్ద కాడలన్నీ తీసేయండి, చిన్న చిన్న కాడలు అయితే ఉంచేసేయండి, పర్వాలేదు. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న చింత చిగురు అనేది వాటర్లో ఒకసారి నీట్గా కడుక్కుని పక్కన పెట్టుకుందామండి. ఇలా మొత్తం అంతా కూడా నీట్గా వాటర్లో కడుక్కుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కళాయి తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసి చింత చిగురు కూడా అందులో యాడ్ చేయండి. ఇలా మొత్తం చింత చిగురు అంతా తీసుకున్న తర్వాత కొంచెం వేపాలండి. చింత చిగురుని ఆయిల్లో ఒక 2-3 మినిట్స్ వేపితే సరిపోతుంది. చింత చిగురు అనేది సీజనల్ అండి, మనకి ఏప్రిల్లో మేలో వస్తుంది. అస్సలు దీన్ని స్కిప్ చేయొద్దండి. చింత చిగురు అనేది తప్పకుండా మనం తీసుకోవాల్సింది ఇది. ఇలా ఆకు కలర్ అనేది మారేంత వరకు వేపితే సరిపోతుందండి. చూసారండి, ఈ విధంగా వచ్చేంత వరకు వేపితే సరిపోతుంది. ఇది మొత్తం కూడా ఒకసారి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకుందామండి. మిక్సర్ జార్లోకి చల్లారిన చింత చిగురు అంతా కూడా వేసి కొంచెం వాటర్ అనేది కూడా వేయండి. ఇలా వాటర్ కూడా వేసిన తర్వాత ఒకసారి మెత్తగా మిక్సీ అనేది పట్టుకుందామండి. చూసారండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అంత మెత్తగా వచ్చేంత వరకు మిక్సీ అనేది పట్టుకోండి. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకోండి, 3 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టొమాటో తీసుకోండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి. చూసారండి, ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. గుప్పెడంతా కొత్తిమీర ఇలా మొత్తం పక్కన పెట్టుకుందామండి. కట్ చేసుకునేవి ఒక కళాయి తీసుకుని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోండి. అందులో నేను ముందుగానే మటన్ అనేది నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి వాటర్తో. ఈ కర్రీకి కొంచెం మెత్తని మాంసం అయితే బాగుంటుందండి. నేను మెత్తని మాంసం తీసుకున్నాను, 1 కేజీ మాంసం అయితే తీసుకున్నానండి. ఇలా ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న మటన్ అనేది అందులో యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం మటన్ అనేది కూడా యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ అనేది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందండి. ఈ కర్రీ అనే కాదండి, మీరు ఏ కర్రీకైనా సరే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం మటన్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా కలిసేంత వరకు మొత్తం కలపండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి కవర్ చేసుకుందామండి. 5 మినిట్స్ ఆగిన తర్వాత చూసారండి, మటన్లోంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అయిందండి. ఈ వాటర్ అంతా పోయేంత వరకు కూడా మనం ఇలా వేపుకుంటూ ఉండాలండి మటన్ని. ఈ టైంలోనే మనం ముందుగానే తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకుందామండి. మొత్తం టమాటాలన్నీ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టుకుని మళ్ళీ కవర్ చేసుకోవాలండి. 5 మినిట్స్ ఆగాక చూసారండి, టమాటాలు మనకు ఉడికిపోయినాయి బాగా. మీరు గమనిస్తే వాటర్ కూడా చూసారండి అయిపోయినాయి. ఈ విధంగా వచ్చేంత వరకు కూడా మనం ఉడకపెట్టుకోవాలండి మటన్ని. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకోండి, 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకోండి. కారం కూడా మీ రుచికి తగినంత యాడ్ చేసుకోండి. ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, సరిపోతుంది ఈ కర్రీకి. ఇక్కడే ఒక సీక్రెట్ ఉందండి, అమ్మ సీక్రెట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేస్తారండి ఇలా కర్రీస్లో. నీచు కూరల్లో ఇలా అల్లం వెల్లుల్లి ఒకటే వేస్తారండి. అవి కాకుండా వీడియోలో చూపిస్తాను చూడండి. అల్లం వెల్లుల్లి చెక్క, యాలక్కాయ, లవంగాయ, గసగసాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోండి, చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి, నేను ముందుగానే అది కూడా మిక్సీ పట్టుకున్నానండి. ఆ అల్లం వెల్లుల్లి మసాలా అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి నేను. అది కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ వేస్తున్నానండి నేను. అది కూడా మీ రుచికి తగినంత అయితే వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలిసేలా నీట్గా కలుపుకోండి. ఇలా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని అది కూడా కలిసేంత వరకు కలుపుకోండి. ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండండి. ఇలా మొత్తం కూడా కొత్తిమీర అంతా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేను కళాయిలోనే వండేస్తున్నానండి, కుక్కర్లో అయితే పెట్టట్లేదండి. మీరు కుక్కర్లో విజిల్ పెట్టాలి అనుకుంటే కనుక మీడియం ఫ్లేమ్లో ఒక 3-4 విజిల్స్కి అయితే మటన్ అనేది కుక్ అయిపోతుందండి.
మీరు గట్టి మాంసం తీసుకుంటే కనుక ఒక 6-7 విజిల్స్కి మీడియం ఫ్లేమ్లో మటన్ అనేది కుక్ అయిపోతుందండి. ఇలా ఒక 10 మినిట్స్ మూత పెట్టి కవర్ చేసిన తర్వాత చూసారా అండి, ఇలా ఉడుకుతూ ఉంటుందండి. ఒకసారి మూత తీసుకుని మొత్తం కలిసేంత వరకు కలుపుకుంటూ ఉండండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత చూసారండి, మళ్ళీ ఒక 10 మినిట్స్కి మళ్ళీ మూత పెట్టి కవర్ చేయండి. 10 మినిట్స్ ఆగాక మన కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోయిందండి. మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న చింత చిగురు క్యూరీన్ అనేది ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోండి ఒకసారి మొత్తం కలిసేంత వరకు కూడా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేయండి. ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.